కోవూరు నియోజకవర్గం నియమించడం జరిగింది. మీరు వర్కౌట్ చేయాలని, మరి కోవూరు నియోజకవర్గ గోపాల్ కూడా రావాలని కోరుతాము. మహిళా విభాగంలో భార్గవి గారిని కమిటీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. శైలమ్మ గారి ఆధ్వర్యంలో. కార్యదర్శి షబీర్, శ్యామ్ చప్పట్లు కొట్టండి. సంఘాన్ని మంచి బలోపేతం చేయాలి. నెక్స్ట్ రాజేష్ వచ్చేసాను ఈ బస్ వచ్చి అబ్బాయి రావాలి. ఎల్ఎస్సి రాజేష్ సర్వేపల్లి నియోజకవర్గ ప్రధాన అధ్యక్షుడిగా, యూత్ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ రోజు నుండి మీరు పదవి బాధ్యతలు తీసుకోవాలని నిమ్మల రమేష్ గౌడ్ గారిని నియమించడం, ఈ రోజు నుండి ఆయన పదవి బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటూ అతనికి శుభాకాంక్షలు. జై బీసీ, జై బీసీ. జిల్లా అధ్యక్షులు పరమాల శ్రీహరి గారు. నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మా జనరల్ సెక్రటరీ మాల్యాద్రి, మరి కోవూరు ప్రెసిడెంట్ గోపాల్, సిటీ ప్రెసిడెంట్ పులుసు వాసు, మరి ఈ విధంగా ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ వైజ్ జనాలు రావడం, మరి ముఖ్యంగా యూత్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు మా యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కిరణ్ ద్వారానే ఈరోజు ప్రోగ్రాం ఇది జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకి అన్ని నియోజకవర్గాల్లో మనం కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో కమిటీని వేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షులుగా మన నిమ్మల రమేష్ గౌడ్ గారిని నియమించడం, మరియు యూత్ ప్రెసిడెంట్గా మన రాజేష్ గారిని నియమించడం జరిగింది. వీళ్ళు మన టోటల్గా ఉన్నటువంటి టీపీ గూడూరు మండల్ మరియు మన వినోద్, వీళ్ళందరినీ కూడా మనం సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి కమిటీలు ఫామ్ చేయడం జరుగుతూ ఉంది. రోజు రోజుకి బీసీల పైనటువంటి ఉండేటువంటి ప్రేమ మనకి ప్రజెంట్ గవర్నమెంట్ అయితేనేమి, అపోజిషన్ వాళ్ళు అయితేనేమి ఇప్పుడు బీసీలు కల్పిస్తూ ఉన్నారు. మనం గమనిస్తే బీసీలకు జరిగే డ్యామేజ్లు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు అందరినీ ఉంచారు కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళని, మరి బీసీని మాత్రం బయటికి తరిమేస్తూ ఉన్నారు. మరి ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది, మరి వాళ్ళని తరిమేసిన తర్వాత అక్కడ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది కూడా బీసీలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక స్టెప్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటర్. ఎందుకంటే బీసీలు ఇవన్నీ వాచ్ చేస్తుండడం గమనించాల్సిన విషయం ఆ పార్టీ అధ్యక్షులపైన ఉంటుంది. కాబట్టి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి. లేదంటే రేపు రాబోయే ఎలక్షన్లో మీరు అవి సవి చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా మెయిన్గా మేము చెప్పేది ఏంటంటే, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కంపల్సరీగా 3 బీసీలకు ఇవ్వాలనేదే మా స్లోగను. తర్వాత మా యూత్ ఈరోజు చూస్తే మొత్తం అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్, ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఎక్కడైనా కూడా ఏదైనా కూడా మనం పెట్టాలన్నా కూడా ఏమీ లేకుండా పోయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా మాకు బీసీలకు కంపల్సరీ
స్పెషల్ స్టేటస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్పెషల్ స్టేటస్ వల్ల మాకు ఇండస్ట్రీస్ వస్తాయి, మళ్ళీ వచ్చి మా ఇండస్ట్రీస్ పెట్టుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి బీసీ సంక్షేమ సంఘం ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఇస్తామంటారో ఈ బీసీలందరూ ఏకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలు కుల జనగణన చేసేమన్నారు. వాటి డేటా ఇమీడియట్గా బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు అనే విషయం కూడా మాకు బయటకు తీసుకురావాలి. తర్వాత అదేవిధంగా మనం ఈరోజు ప్రైవేటైజేషన్ అంటున్నారు. రోజు రోజుకి ప్రైవేటైజేషన్ పెరిగిపోతూ ఉంది. దానివల్ల యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతూ ఉంది. ఈ ఉన్న వాళ్ళే దోచుకోవడం జరుగుతూ ఉంది కాంట్రాక్టుల ద్వారా. వీటన్నిటి ఈ 4 పాయింట్ల పైనే మేము ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాము. రాజకీయంగా ఏ రోజైతే మీరు బీసీలను ముందుకు తీసుకొస్తారో ఆ రోజే మాకు స్వాతంత్రం వచ్చినట్టు అవుతుంది తప్ప ఈ విధంగా మీరు అణగదొక్కడం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు ముందు ఫస్ట్ మాకు కావాల్సింది స్పెషల్ స్టేటస్ టు ది ఏపీ స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఉందో, అదేవిధంగా కర్ణాటక బెంగళూరు, చెన్నైకి మన తమిళనాడుకి చెన్నై, ఈ విధంగా పిల్లలందరూ కూడా ఈ వేరే స్టేట్స్కి వెళ్ళిపోతున్నారు. మరి యాక్చువల్గా ఇబ్బంది పడేది బీసీలు. కాబట్టి మీరు కంపల్సరీ స్పెషల్ స్టేటస్ అనేది మా ఫస్ట్ స్లోగను. మాకు స్పెషల్ స్టేటస్ ఎవరైతే ప్రామిస్ చేస్తారో, ఎవరైతే చేస్తారో బీసీలు అందరూ కూడా మీకు కంపల్సరీ సపోర్ట్ చేస్తారని, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితేనేమి, ఇండస్ట్రీస్ పాలసీలు అయితేనేమి అవన్నీ కూడా తీసుకురావాలని రేపు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా మేము ఈ విషయాలు మాట్లాడి కంపల్సరీగా ఎవరైతే బీసీలకి న్యాయం చేస్తారో వారికి మాత్రమే మా ఫుల్ సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మా యూత్ టీం అయితేనేమి, మన సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా మెంబర్స్ ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీల ఐక్యతే మా మెయిన్ నినాదము. బీసీల ఐక్యంగా మేము తప్పకుండా ఈ ఎలక్షన్లో పోరాడతామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బీసీ సంక్షేమ సంఘం మెయిన్ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్కారం. నేను గత 5 సంవత్సరాలుగా మన నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో యువత అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కొత్త కార్యవర్గం సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేశినేని శంకర్రావు గారు, అలాగే మన జిల్లా అధ్యక్షులు పల్మన్ శ్రీహరి గారు, మన సెక్రటరీ కిరణ్ కుమార్ గారు, మన వాల్యాద్రి గారు, అలాగే మన మన్యం రామగౌడ్ గారు, వీళ్ళందరూ ఆదేశాల మేరకు మన సర్వేపల్లి అధ్యక్షునిగా బాధ్యతలు ఈరోజు స్వీకరించడం జరిగింది. అదే కాకుండా మన బీసీలకి సంబంధించి మన సర్వేపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులున్నా, వాళ్ళకి ఏమైనా సమస్యలున్నా నిరంతరం మేము మా యువత కానీ మేమందరమే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడి ఇక ముందుకు సాగుతామని, ఇంకా రాబోయే రోజుల్లో మండల కమిటీల కానించి గ్రామ కమిటీల కానించి ప్రతి ఒక్కటి ముందుండి వాళ్ళని నడిపిస్తామని సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం. నాకు ఈ పదవిని ఇచ్చిన అంటే సర్వేపల్లి నియోజకవర్గ యువత అధ్యక్షుడిగా పదవిని ఇచ్చిన జిల్లా అధ్యక్షుడి గారికి, తర్వాత యువత అధ్యక్షుడి గారికి ముందు నా నమస్కారం, శుభాభినందనలు. అదేవిధంగా ఈరోజు బీసీ అంటే కాగితాల్లోనే కనబడుతుంది కానీ నిజంగా మా కులాలకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో బీసీలు అయితే ఏ విధంగా ఉన్నట్టు 80,000 పైచిలుకుల ఓట్లతో ఉన్నారు. బీసీలు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి మాది. ముఖ్యంగా వచ్చే ఎలక్షన్లో మా కమిటీలన్నీ ఏర్పాటు చేసుకుని ఉన్న రాజకీయ పార్టీలన్నిటికీ మా సత్తా ఎంతో చూపిస్తాము. రాజకీయ పార్టీలు ఏ పార్టీ అయితే మాకు అనుకూలంగా మా బీసీ కులాలకు ఉన్న చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తారో వాళ్ళకే మా ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తున్నాం. మన్యం రామగౌడ్, నెల్లూరు జిల్లా జయగౌడ్ సేన జిల్లా అధ్యక్షులుగా మరియు బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం ఇటు మెయిన్ విభాగం, ఇటు యువత విభాగం కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతా యువతను ముందుకు తీసుకుపోయి వారి ద్వారా నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి బీసీల యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.